నమస్తే. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే చూడాలనుకుంటున్నారు? జగన్ సార్. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్ చేసే పథకాలన్నీ కూడా అందరూ చాలా సంతోషిస్తున్నారమ్మా. దిగునున్న వర్గాలు, పైన వర్గాలు అందరికీ కూడా జగన్ అనుకూలంగా అన్నీ తన ఇంట్లో మనిషిని ఎలాగైతే చూసుకుంటారో అలాగే అన్ని వర్గాల వాళ్ళని కూడా చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జగనే రావాలని కోరుకుంటున్నారు. అన్ని పార్టీలు ఏకమైనా సరే తప్పకుండా జగనే వస్తారు. జగన్ గారి పాలనలో మీకేం బాగా నచ్చింది? అన్నీ నచ్చినాయి, అన్ని పథకాలు నచ్చినాయి. ఇప్పుడు వాలంటీర్స్ ఇంటికి వచ్చి చేయటం, అంతకుముందు పరిపాలనలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఏ పని కావాలన్నా లైన్లో నుంచుని ఎన్ని రోజులు తిరిగినా కూడా ఏ రకమైన పనులు అయ్యే కావు. డబ్బులు ఖర్చు పెట్టినా కూడా లంచాలు కావాలనేవారు, పనులు సరిగ్గా అయ్యే కాదు. ఈ రోజున ఎక్కడికి తిరగకుండా లంచాలు ఇవ్వకుండా అన్ని పనులు కూడా జగన్ పరిపాలనలో ఆయన అరేంజ్ చేసిన అందరూ కూడా ఇంటికి వచ్చి సవ్యంగా అందిస్తున్నారు పరిపాలన. సో అంటే జగన్ గారు విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనేసి అన్నారు కదా, నిజమే అంటారా? నిజమేనమ్మా, చాలా బాగా ఇస్తున్నారు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో అన్నీ చూస్తున్నారు. చాలా అన్ని పథకాలు కూడా చాలా సవ్యంగా చేస్తున్నారు. ఓకే, స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, అది మంచిదే అంటారా? చాలా మంచిదమ్మా. ఇప్పుడు అందరికీ కూడా తన ఇంట్లో వ్యక్తుల కింద చూస్తూ వాళ్ళ అన్ని రకాలుగా చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో డిజిటల్ స్క్రీన్లపై క్లాసెస్ అంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పినట్టు చెప్తున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. వాళ్ళ బడుగు వర్గాలు కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మిగతా అగ్రవర్ణాల కన్నా వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళకు గుర్తింపు తెచ్చి తల్లిదండ్రులు బాగా చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ పథకం ద్వారా అది సక్సెస్ అవుతుంది. బడుగు వర్గాల కోరిక కూడా తీరుతుంది. అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ గారు, వీళ్ళలో తేడా అంటే ఏం చెప్తారు? చాలా ఉందమ్మా. ఆకాశానికి భూమికి తేడా అంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, అంతకుముందు చిరంజీవి ఉన్నారు. చిరంజీవి గారు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీని తిట్టి పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీకి అమ్ముడైపోయి సినిమాలు ఎంత సంపాదించారో దానికి అంతా వాళ్ళ పార్టీ ముడుపు చెల్లించారు, కామ్గా కూర్చున్నారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్కి ఏముందమ్మా అర్హత? ఆయనకన్నా ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళంతా అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళ ముందు ఎంత అసలు ఏం తెలుసు పవన్ కళ్యాణ్కి? సినిమాలో గంతులేయటం తెలుసు, అదేనా డైరెక్ట్ చెప్తేనే. అంతేగాని పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఆ మనిషి? అటువంటి మనుషులు ఈ భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. పొలిటికల్ లీడర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరు ఏదో గ్లామర్తో ఏదో కొట్టుకుపోతున్నారు. ఏమీ రాదు పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏకమైనా కూడా ఏమీ కాదు. షర్మిల కూడా కాంగ్రెస్లో కలిసింది కదా, దాని గురించి అది అది ఆ పార్టీ వాళ్ళ అనుకూలం బట్టి దాని విధం బట్టి చేస్తారమ్మా. వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు కాంగ్రెసే కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెసే. జగన్ ఆపోజిట్గా ఉంటుంది కదా. జగన్ ఆపోజిట్గా అంటే అమ్మ అది వాళ్ళ పాలిటిక్స్లో అది ఒక భాగం. అది ఏదేమైనా ఒక పార్టీ పెట్టుకుంటే అక్కడ ఆయన సీఎం అయ్యారు. ఆవిడ టైం వచ్చిందంటే ఆవిడ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ, మిగతా పార్టీల ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకొకళ్ళు పార్టీ పెట్టి స్కాములు డబ్బులు సంపాదించుకునే అవసరం వాళ్ళకి లేదు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, తాతగారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఆ రోజుల్లో. వీళ్ళెవరి దగ్గర అప్పుడు రూపాయి లేదు. ఆ రోజుల్లో కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారికే. వాళ్ళు ఈ పాలిటిక్స్ మీద ఆరబడి తినపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు మిగతా వాళ్ళంతా పాలిటిక్స్లో పార్టీలు పెట్టి దేనికి పెడుతున్నారు? ముందు వాళ్ళ ఫ్యామిలీని చక్కబెట్టుకోమనండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిల్ని వాళ్ళు చక్కదిద్దుకోమనండి, ఏ తప్పు లేకుండా. ఇంట్లోనే అందరూ బోల్డెన్ తప్పులు పెట్టుకుని బయట ప్రజలను ఏం చేస్తారమ్మా? ఏమీ చేయలేరు. మరి ముగ్గురిట్లో ఎవరిని నమ్ముతారు జనాలు? జగన్ నమ్ముతారమ్మా 100%. ముగ్గురులో కూడా ఏపీ రాజకీయం అయితే ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువ జగన్ కావాలని కోరుకుంటున్నారు. ప్రజలందరూ ఏమని కోరుకుంటున్నారంటే దేవుడు జగన్కి 100 సంవత్సరాల ఆయుష్ ఇస్తే 100 సంవత్సరాలు కూడా జగనే కావాలని కోరుకుంటున్నారు.